తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి కార్యవర్గం అనౌన్స్ చేశారు. దానిలో భాగంగా ఎన్నడూ లేని విధంగా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వటాన్ని ఎలా చూస్తారు? నిజంగానే ఆ పదవికి ఆయన ఇన్నాళ్ళు కష్టపడిన దానికి అర్హుడు అయినట్టేనంటారా? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఛాన్స్ అయ్యే అవకాశం ఎంత మాత్రం ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, యువ నాయకుడు కత్తి లాంటి మా లోకేష్ గారికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక ఆణిముత్యం లాంటి అంటే ఒక వజ్రం లాంటి లోకేష్ గారికి ఇలాంటి పోస్ట్ ఇవ్వడం మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గర్వకారణం అండి. ఎందుకంటే ఇక్కడి నుంచి దేదీప్యమానంగా రాష్ట్రాన్ని అంతే అభివృద్ధిగా మంచి పేరు తెచ్చగల సత్తా గట్స్ అన్నీ ఉన్న యువ నాయకుడు లోకేష్ గారు కాబట్టి ఆయనకి ఇవ్వడం దాన్ని ఏమంటారు, దాన్ని ఉపయోగకరంగా ఉపయోగిస్తారు. మంచి దేదీప్యమానంగా అన్ని విధాల మంచి పేరు తెస్తారు పార్టీకి కూడా. అంటే ఇక్కడ సత్తా లోకేష్ గారికి ఉంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మామూలుగా అయితే మహానాడులో అనౌన్స్ చేసే ఒక ఉండేది. గతంలో కూడా మహానాడులో నుంచి పెట్టి మహానాడులో అనౌన్స్ చేసే త్వరలో మహానాడు కూడా జరగబోతుంది. ఇంత త్వరగా అనౌన్స్ చేయడానికి కారణం ఏంటంటారు? కొన్ని దుష్ట శక్తుల్ని పరిణామాపాలి అనేసి అంటే మాత్రం ఆయన కరెక్ట్ అండి. ఆయన కరెక్ట్. పాదయాత్ర చేసి ఒక్కొక్క పాదయాత్రకి ఒక్కొక్క 155 సీట్లు అన్ని ఒక్కొక్క పాదయాత్రకి ఒక్కొక్కటి తొక్కుకుంటూ వెళ్ళారు. అలాగే ఇప్పుడు రాష్ట్రానికి రాక్షస పరిపాలన చేయడానికి ముందుకు వస్తున్న రాక్షసుల్ని సంహరించడానికి ఆయనే కరెక్ట్. ఆయనే కరెక్ట్ అంటారు. ఆయన కరెక్ట్. అందుకోసం మార్పు ఇప్పుడే మొదలైందండి. ఆయన ఒక వెపన్ ఇంకా మాట్లాడడానికి లేదు. ఆ పోస్ట్ కి ఆయనే కరెక్ట్. అది అంటే మరి ఇంకో పక్కన చూసుకుంటే గవర్నమెంట్ ఏదైతే పోర్టులు డెవలప్మెంట్ చేస్తా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక పోర్టు సందర్శించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పోర్టులు ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోర్టులు ప్రైవేట్ పరం అని అంటారు? గతంలో ఎప్పుడు ఎన్నడూ జరగలేదంటారు? గతంలో సంగతి వదిలేస్తే అదో పిచ్చి పరిపాలన, పిచ్చి రాజకీయం, పిచ్చి యాషాలు, పిచ్చి మంత్రులు, దాని గురించి మాట్లాడుకొని మనం టైం వేస్ట్ చేసుకున్నాం కన్నా క్షణక్షణం అపురూపమైందని తలంచుకుంటూ కదా ప్రైవేటీకరణ చేస్తే దానివల్ల డెవలపే కనిపిస్తుంది కదండి. ప్రైవేటీకరణ చేశారనుకోని మంచి మంచి అభివృద్ధి పథకాలు తీసుకొస్తారు. వాళ్ళు మంచి విధంగా పోర్టును డెవలప్ చేస్తారు. ఆ ఓడ ఇది కానీ ఏదన్నా సరే మంచి అభివృద్ధి చేయడానికి చూస్తారు కదా. దానికి వీళ్ళకి ఎందుకు అక్కసు? రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుందంటే ఇప్పుడు పక్క దేశాలన్నీ వాళ్ళ సొంతంగా ఏం చేసేలా ప్రైవేటీకరణ చేసి డెవలప్ చేశారు. ఇప్పుడు మన రాష్ట్రం డెవలప్ అవుతుందంటే నీకెందుకు అంత బాధ? అంటే ఇక్కడ ఆయన ఏదైతే సందర్శించడానికి వెళ్ళిన ఏరియాలో ఉన్న మత్స్యకారుల గ్రామాలన్నీ బాయ్కాట్ చేసిన, ఆయన వచ్చేదాన్ని కూడా బాయ్కాట్ చేసి ఎవరైనా వెళ్తే వాళ్ళకి ₹1,00,000 ఫైన్ ఇస్తామని చెప్పారు. ఎన్నడూ గతంలో ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు వెళ్ళినా కూడా ఇలాంటి సందర్భం లేదు. ఈయన వెళ్తుంటే ఆయన ఎందుకని అలాంటి సందర్భం తీసుకున్నారంట? మత్స్యకారులు అందరూ అంత మూకుమ్మడిగా ఎందుకంట? జగన్ అన్న వస్తుండే మత్స్యకారులు బాయ్కాట్ చేశారంట. అవును, మరి అంతే కదా. ఆయన మహామంత్రి మహామేధావి కదా. ఆయన లక్షణాలు వీళ్ళకి ఎక్కడ అంటుకుంటాయని భయపడి వాళ్ళు బాయ్కాట్ చేశారు. తప్పే ఉంది. మరి ఇవాళ వచ్చే వాళ్ళని కూడా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు, ఆపేశారని చెప్పి అంటున్నారు. నిజంగానే పోలీసులు ఆపేశారా? మత్స్యకారులు వాళ్ళందరూ వాళ్ళ డెసిషన్ తీసుకొని రాలేదంటారు అక్కడ? ఏమండి, నిజం ఒప్పుకుండా ఆయన జగన్ ఎందుకు అవుతాడండి? నిజం ఒప్పుకుంటే జగన్ అవుతాడా? జగన్ అవడు. కాబట్టి ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు. ప్రజలు చూస్తున్నారు. ఈ రోజు ఏది చెప్పినా ఇది వరకు అంటే పేపర్ మీద రాసేవారు, ప్రజల్లోకి ఉదయం వెళ్ళేది. ఇప్పుడు క్షణాల్లో మీడియా ద్వారా వెళ్తుంది కాబట్టి నువ్వు ఎన్ని గొంతు చించుకొని చెప్పేవే అన్నా నువ్వు పచ్చి అబద్ధాలే చెప్తున్నావని ప్రజలకు తెలుసు. కాబట్టి నువ్వు వాక్కోవడమే, నీ కంఠ శ్వాస ఉన్నంత వరకు వాక్కోవడమే. కానీ నీ మాటలు నమ్మేంత స్థితిలో ఎప్పుడైతే అమరావతిని అంత మంచి పేరుని గన్ అన్నావో నువ్వు పబ్జీ స్టార్ అని నిజమైపోయావు. ఎందుకంటే పబ్జీలో ఎంతసేపు గన్నలు ఆ ఫైటింగ్లు ఉంటాయి కాబట్టి నువ్వు ఎంతసేపు ఈ మావి గన్ అంటే నువ్వు పబ్జీ చూస్తావు కాబట్టి గన్నల్లోకి వెళ్ళావు. అంటే గతంలో ఎన్నడూ విధంగా ఆయన ఆలోచనలు కూడా ఇక పబ్జీలోకి వెళ్ళిపోయాడు అంటారు. పబ్జీలోకి వెళ్ళిపోయాడు కాబట్టి గన్నులు అవన్నీ లేకపోతే పెచ్చ మాటలు కాకపోతే ఒక ముఖ్యమంత్రి అయ్యి మాట్లాడవలసిన మాట్లాడి అసలు పిల్లలు మాట్లాడుకునే మాటలు మాట్లాడుకొని అది వాళ్ళ ఈ రోజు జగన్ పరిస్థితి అలాగే ఒక ట్రోలింగ్ స్టార్ కామెడీ స్టార్ అయిపోయాడండి. అదే విధంగా చూసుకుంటే ఇవాళ ఏదైతే వాళ్ళ శ్రీహరి మాజీ సీఎం గారు సిపిఆర్ అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా అక్రమ అరెస్ట్ అని చెప్పి మాట్లాడుతాను. నిజం ఎంత ఉందంటారు? దాంట్లో నిజంగానే అక్రమ అరెస్ట్ చేశారంటారా? అక్రమ అరెస్ట్ ఎందుకు చేస్తారండి? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇంక వేరే పనేం లేదా? ఎంతసేపు వయసు
వాళ్ళు గత ప్రభుత్వంలో అలాగా ఎంతసేపు వాళ్ళ దృష్టి అంతా టీడీపీ మీద పెట్టేవారు. ఈ ప్రతిదీ పరిపాలన వదిలేసేవారు. వాళ్ళ టార్గెట్ అంతా టీడీపీ. వీళ్ళకి అంత అవసరం లేదు. వైసీపీ వాళ్ళకున్నంత అక్కసు టీడీపీకి కానీ జనసేన కానీ బీజేపీకి కానీ లేదు. వీళ్ళ అక్కసు అంతా ఏంటంటే టార్గెట్ టీడీపీ మీద పెట్టి బురద జల్లడానికి చూస్తారు. ఆ బురద జల్లించుకునే స్టేజ్ లో వీళ్ళు టీడీపీ లేదు. అంటే ఇక్కడ ఆయన అరెస్ట్ చేయడం కూడా తప్పు అని మాట్లాడుతున్నారు. అక్కడ అరెస్ట్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ మోడ్లోనే అరెస్ట్ చేసి అని చెప్పి చెబుతా ఉన్నారు. కోర్టు కూడా ఆ డైరెక్షన్ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. కరెక్టేనండి. వాళ్ళు ఏది కరెక్ట్ చెప్పారు, ఏది నిజం చెప్పారు, ఏది కరెక్ట్ చెప్పారు. వాళ్ళు ఆఖరికి సీఎం కేటగిరీ నుంచి, అంటే మాజీ సీఎం కేటగిరీ నుంచి, జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం కేటగిరీ నుంచి కింద స్థాయి కేటగిరీ వరకు వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే, నిజాలు ఏమి ఉండవు, జెన్యూన్ ఏది ఉండదు. వాళ్ళకి ఆ టయానికి ఏది కల్పించాలంటే అది కల్పించేస్తారు. అది అంటే ఇక్కడ పేరు నాని కూడా మాట్లాడుతున్నారు. అక్రమైన అరెస్టు మేము అన్ని రోజులు మీయే కాదు అధికారులు మేము మొత్తం వచ్చింది మా గవర్నమెంట్, నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత మేము అంత తెలుస్తాం అని చెప్పి మాట్లాడుతున్నాడు పేరు నాని కూడా. నిజంగా వాళ్ళు వచ్చే లెక్కనైతే అంత స్థాయి నుంచి 11 రెడ్డి లాగా 11కి ఎందుకు పడిపోయాడు, ఆ 11 నుంచి రేపు పడేది 0కే. వీళ్ళు కళ్ళకి అన్నం తప్ప ఏది చేసేది ఏమీ లేదు. గవర్నమెంట్ ని కదిపేంత సీన్ అయితే వాళ్ళకి లేదు. వచ్చే 5 సంవత్సరాల్లో కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంటది. ఆ టీడీపీ గవర్నమెంట్ కోసం ఉంచడం కోసం వెపన్ లాంటి లోకేష్ గారు తయారవుతున్నారు. అంటే మరి సోషల్ మీడియా పోస్టులు పెట్టేదాన్ని కూడా కోర్టు చెప్పినా కూడా వీళ్ళకి ఎందుకని ఇంకా బుద్ధి రావట్లేదండి. అక్రమ అరెస్టులు రకరకాల మాట్లాడారు. బుద్ధి వస్తే వైసీపీ ఎందుకు అవుద్దండి? వాళ్ళకి బుద్ధి వస్తే వైసీపీ ఎందుకు అవుద్ది? బుద్ధి లేదు కాబట్టి వైసీపీ వాళ్ళు అయ్యారు. మరి ఇంకో విషయానికి వస్తే వాళ్ళ ఎంపీ గారు మాట్లాడుతున్నారు, ప్రైవేట్ మీడియా ఛానల్లో మాట్లాడతా మా నాయకుడు ఏది చెప్తే అదే చేస్తాము, అవసరమైతే హ్యూమన్ బాంబులాగా మారుతాం అని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడుతుంటారు? నిజంగానే టెర్రరిస్టులుగా ఆయన మాట్లాడే విధానాన్ని ఎలా చూడుతుంటారు ఒక ఎంపీ అయి ఉండి కూడా? వాళ్ళది ఎంతసేపు టెర్రరిస్ట్ మైండ్, గంజాయి మైండ్, మత్తు పదార్థాల మైండ్, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి తప్ప రెండోది ఏం ఆలోచిస్తారండి? వాళ్ళ నోటంట వచ్చే మాటలే అవి. ఇంకా కొత్తగా మనం ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి మాట్లాడడం కూడా మనం అనవసరం. ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి ఎంపీకి అర్థమే తెలియని వాళ్ళ గురించి ఎంపీ స్థాయి ఏంటండి? గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది నమ్మడమే వాళ్ళకి తెలుసు. ఆ ఎంపీలో కూడా జగన్ ని కలుపుకుంటారు. అది వాళ్ళ పరిస్థితి. మరి ఆయన కడపలోనే నిన్నగా మొన్న మత్తు పదార్థాలు దొరికిన వ్యవహారం చూసాం. రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మరి ఆయన జిల్లాలో ఆయన ఎందుకు చేయలేకపోతాడంటారు? కనీసం ఆయన జిల్లాలో ఆయన నియంత్రణలో లేదంటారు అసలు? ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉన్నాడు, ఆయన జిల్లా మీద ఆయన పట్టులేదంటారా? ఆంధ్ర జిల్లా అంతా గంజాయి సప్లై చేసినాడు. ఆయన జిల్లాలో ఎందుకు అరికడతాడండి? మీరు భ్రమలో బతుకుతున్నారా, నేను భ్రమలో బతుకుతున్నానా? ఒక జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రాక్షస పాలన ఆశించాలి కానీ రామరాజ్యం ఆశించడం మీ భ్రమ, నా భ్రమ. మీరు అసలు ఆలోచించడానికి కూడా లేదు. అంటే మరి ఈ గతంలో ఆయన చెప్పాడు ఈ గవర్నమెంట్ తయారీ సముద్రం అని చెప్పన్నాడు. మరి సొంత నియోజకవర్గం సొంత జిల్లాలో దొరుకుతుంటే మరి ఏం చేయాలంటారు? అదేనండి చెప్పేది. తగ్మా జిల్లాలోనే అరికట్టలేనోడు ఆయన సొంత జిల్లాలో ఏం అరికడతాడు? అసలు సప్లై చేసేదే వాళ్ళు కదండి. గత గవర్నమెంట్ లో గంజాయి ఎంత విచ్చలవిడిగా దొరికింది, మరి ఇప్పుడు ఎందుకు దొరకట్లేదు, ఇప్పుడు ఎందుకు ఇది అవ్వట్లేదు? అంటే ఆయన ఏమనుకున్నాడంటే త్రూఅవుట్ చుట్టుపక్కల జిల్లాలో అయితే నిఘా ఉంటుంది, నా జిల్లాలో నిఘా ఉండదు అనేసి ఆయన విచ్చలవిడిగా వదిలేసి ఉంటాడు. అది కాస్త మన వాళ్ళు ఊరుకోరు కదా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఊరుకునే రకం కాదు. కలుగులో ఉన్న ఎలకను కూడా బయటికి లాగే రకం కాబట్టి ఆయన నియోజకవర్గంలో నుంచి కూడా బయటికి లాగాడు.